శాతం కష్టపడ్డాడు, తిరిగాడు. ఆయనకి హెల్త్ కూడా అంత మిగతా వాళ్ళలాగా రాజకీయ నాయకుల్లాగా అంత గొప్ప హెల్త్ కూడా లేదు పవన్ కళ్యాణ్కి. చాలా ఇష్యూస్ ఉంటాయి ఆయనకి. 2, 3 సార్లు ఆయనకి తీవ్ర జ్వరం వచ్చి కూడా మధ్యలో హైదరాబాద్ వచ్చిపోయాడు. ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే బీజేపీ అసలు కలిసేది కాదు. బీజేపీ కలవకపోతే పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు ఈ స్థాయిలో చేయగలిగేవాడు కాదు. జగన్ సునాయాసంగా గెలిచుండేవాడు. కాకపోతే సీట్లు తగ్గుంటాయి. అది అందరూ అనుకున్నారు యాక్చువల్లీ. కానీ పవన్ కళ్యాణ్ ఆ మ్యాజిక్ చేయడం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆయనే చెప్పాడు, పవన్ కళ్యాణే చెప్పాడు, నేను ఎంతో కష్టపడి ఒప్పించాను, వాళ్ళ దగ్గర తిట్లు కూడా తిన్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు మీద ముక్కు వరకు కోపం ఉంది. ఆయన ఎప్పుడు నమ్మడు చంద్రబాబుని. చంద్రబాబుకి యాంటీగా చాలా తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి మోడీని కూడా అదే స్థాయిలో చంద్రబాబు మాట్లాడాడు. అలాంటి కాంటెక్స్ట్లో రెండోది వాళ్ళకి జగన్ ఫ్రెండ్లీగా ఉన్నాడు, జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని బిల్లులకి అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు, రాజ్యసభలో కానీ పార్లమెంట్ లోక్సభలో కానీ. అలాంటప్పుడు వాళ్ళు చంద్రబాబుని సపోర్ట్ చేయాలన్న అవసరం అప్పట్లో బీజేపీకి లేదు. కానీ ఓన్లీ జగన్ ఏంటంటే ఎన్డీఏలో చేరే పరిస్థితి లేదు. బీజేపీకి కూడా ఒక భయం ఉంది, ఎన్డీఏలో లేకపోతే రేపొద్దున కాంగ్రెస్కి కొద్దిగా అటు ఇటుగా వచ్చినప్పుడు జగన్ అటు ఏమన్నా షిఫ్ట్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్ కానీ ఎన్డీఏలో చేరితే మనం జగన్ నమ్మొచ్చు, ఎన్డీఏలో జగన్ చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే కూడా అక్కడ ఎందుకంటే వైసీపీ మనం ఎక్కడన్నా చేస్తే అక్కడ వాళ్ళు మోహరిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ లేట్ కూడా చేశాడు. చేసినాక వంగగీతను అక్కడ పెట్టినాక పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అక్కడ దాదాపు 3-4 పెద్ద లీడర్ని, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, తర్వాత మన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని అక్కడ దింపి చాలా పెద్ద స్థాయిలో అక్కడ డబ్బులు కూడా విపరీతంగా వెదజల్లి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయమనేది వైసీపీ శబదం. దాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం చేశారు. అంత చేసినప్పటికి కూడా గెలిచాడంటే కేవలం ప్రధానంగా వర్మ ఇదైతే ఉంది. వర్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోర్ కానీ వీళ్ళు గట్టిగా అక్కడ పనిచేశారు. ఈ క్రమంలో వర్మ అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు. రీసెంట్గా ఏం పెట్టాడంటే కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అని ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. దాని కింద తను గతంలో అంటే క్యాంపెయిన్లు, తను మాట్లాడిన వీడియోలు, తన క్యాంపెయిన్ వీడియోలు అన్నీ కూడా పోస్ట్ చేశాడు. అంటే అర్థమేమి, ఎక్కడ పవన్ కళ్యాణ్ వీడియో కానీ ఏమీ లేదు. ఆయన చెప్పదలుచుకుంది ఏంది అంటే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదు, కష్టపడి గెలిస్తేనే నిజమైన గౌరవం, ఈయన కష్టపడి గెలవలేదు, నేను గెలిపిస్తే గెలిచాడు అన్న సెన్స్తో పెట్టినట్టుగా ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. జనరల్గా కూడా అదే వస్తుంది. లేకపోతే ఆయన కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటే కష్టపడి ఎవరు సాధించారు విజయం? నేను సాధించాననే కదా ఆయన చెప్పుకుంటున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టుండేవాడు, కనీసం పవన్ కళ్యాణ్ తను ఉన్న వీడియోనా పెట్టేవాడు. ఓన్లీ తన వీడియోలు పెట్టి ఈ కొటేషన్ పెట్టాడంటే క్లియర్గా ఇది పవన్ కళ్యాణ్ కాదు నాయన, గెలిపించింది నేను, కష్టపడి గెలిపించింది నేను, ఆ గౌరవం నాకు దక్కాలి అనేది ఆయన చెబుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఊరికే ట్వీట్లు చేయరు కదా వీళ్ళు, దాని వెనుక ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటంటే నాకు గౌరవం దక్కట్లేదు, గౌరవం దక్కాల్సిన నాకు, ఎందుకంటే కష్టపడి సాధించిన విజయం ఇది, ఆయన కష్టపడి సాధించలేదు పవన్ కళ్యాణ్, అది వాస్తవం కూడా. కాకపోతే పవన్ కళ్యాణ్కి ఉన్న లిమిటేషన్స్, ఆయనకున్న అవసరాల రీత్యా పవన్ కళ్యాణ్ అక్కడ కష్టపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే చంద్రబాబు ఎలా సీఎం అయ్యేవాడు? అది కూడా వరంలా అంటే ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురంలో కష్టపడిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డాడు, తిరిగాడు. ఆయనకి హెల్త్ కూడా అంత మిగతా వాళ్ళలాగా రాజకీయ నాయకుల్లాగా అంత గొప్ప హెల్త్ కూడా లేదు పవన్ కళ్యాణ్కి. చాలా ఇష్యూస్ ఉంటాయి ఆయనకి. 2, 3 సార్లు ఆయనకి తీవ్ర జ్వరం వచ్చి కూడా మధ్యలో హైదరాబాద్ వచ్చిపోయాడు. ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే బీజేపీ అసలు కలిసేది కాదు. బీజేపీ కలవకపోతే పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు ఈ స్థాయిలో చేయగలిగేవాడు కాదు. జగన్ సునాయాసంగా గెలిచుండేవాడు. కాకపోతే సీట్లు తగ్గుంటాయి. అది అందరూ అనుకున్నారు యాక్చువల్లీ. కానీ పవన్ కళ్యాణ్ ఆ మ్యాజిక్ చేయడం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆయనే చెప్పాడు, పవన్ కళ్యాణే చెప్పాడు, నేను ఎంతో కష్టపడి ఒప్పించాను, వాళ్ళ దగ్గర తిట్లు కూడా తిన్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు మీద ముక్కు వరకు కోపం ఉంది. ఆయన ఎప్పుడు నమ్మడు చంద్రబాబుని. చంద్రబాబుకి యాంటీగా చాలా తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి మోడీని కూడా అదే స్థాయిలో చంద్రబాబు మాట్లాడాడు. అలాంటి కాంటెక్స్ట్లో రెండోది వాళ్ళకి జగన్ ఫ్రెండ్లీగా ఉన్నాడు, జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని బిల్లులకి అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు, రాజ్యసభలో కానీ పార్లమెంట్ లోక్సభలో కానీ. అలాంటప్పుడు వాళ్ళు చంద్రబాబుని సపోర్ట్ చేయాలన్న అవసరం అప్పట్లో బీజేపీకి లేదు. కానీ ఓన్లీ
జగన్ ఏంటంటే ఎన్డీఏలో చేరే పరిస్థితి లేదు. బీజేపీకి కూడా ఒక భయం ఉంది. ఎన్డీఏలో లేకపోతే రేపొద్దున కాంగ్రెస్కి కొద్దిగా అటు ఇటుగా వచ్చినప్పుడు జగన్ అటు ఏమన్నా షిఫ్ట్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్ కానీ ఎన్డీఏలో చేరితే మనం జగన్ నమ్మొచ్చు. ఎన్డీఏలో జగన్ చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్కి ఇక్కడ మైనారిటీ ఓట్లు పోతాయని ఒక భయం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు అన్ని చూసి పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకి, రెండోది పవన్ కళ్యాణ్తో వాళ్ళు సుదీర్ఘ ట్రావెల్ అవదలుచుకున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి బీజేపీ అక్కడ నిలదొక్కుకోవడానికి బీజేపీకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉంది.